శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము ఈవేళ మనకి సంబంధం లేదు అనే విషయం గురించి ప్రస్తావించుకుంటున్నామండి. అయితే నాకు సంబంధం లేని వ్యక్తి బాధ్యతని నేను ఎందుకు నెత్తికేసుకోవాలనుకుని చూసి చూడనట్టు వెళ్ళిపోతామండి. ఆ దారి పక్కనున్న ఆ బండరాయికి మనకి తేడా ఏముంది? ఇంకా ఒక బాధ్యతగా వ్యవహరిస్తేనే కదా ఏదైనా. జీవితంలో నీ ఎక్కడో ఎవరినో ఏ ఏ విషయాల్లో ఎదుర్కోవాల్సి వస్తుందో దాని బాధ్యత వహించాలా అన్న ప్రశ్నకు మనము తెలుసుకోవాలి. తెలుసుకొని ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. బయట ప్రజల నష్టపోతూ ఉంటారు, ప్రాణాలు పోతూ ఉంటాయి. ఇవన్నీ అప్పుడు బాధ్యత ఎవరు స్వీకరిస్తారండి? ప్రభుత్వం. ఆ ప్రభుత్వంలో ఉండే ఈ ప్రజలు ఉన్నారు చూసారు, ఈ ప్రజలు కూడా స్వీకరించాలి. ఎందుకంటే చూడండి, ఉద్యోగస్తులు ఉన్నారు, ఎక్కడో వరదలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి మనము మన దగ్గర వసూలు చేస్తారు డబ్బులు. ఒక ఆఫీసులో కానివ్వండి, వరద బాధితులు కానీ ఇలాగా ప్రాణ నష్టము, ఆస్తి నష్టము జరిగింది. మనం అంటే ప్రభుత్వం అనేది ఎలాగా జరిగింది? ఈ ప్రజల నుంచి. వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి చేస్తారండి? మన నుంచే. ఇప్పుడు పన్నులని, ఉద్యోగాలని, రకరకాలుగా ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తారు? తిరగా మరగా అంతే. ఈ ప్రభుత్వం ఎంతవరకు అంటే ఈ ప్రజల నుంచి తీసుకుని వాళ్ళ బాధ్యతల్ని అలాగని వదిలేస్తామండి. అలాగే ఒక కుటుంబ వ్యవస్థ ఉందనుకోండి, ఆ కుటుంబ వ్యవస్థలో కూడా మనకు కొన్ని బాధ్యతలు. ప్రతి ఒక్కరూ కూడా నిజంగా మన కుటుంబ వ్యవస్థని మనం కాపాడుకోగలిగితే చాలండి. ఎవరినో ఉద్ధరించేసామో దేన్నో సాధించేసాము అనేదానికన్నా ఈ కుటుంబ వ్యవస్థని మనము సక్రమైన మార్గంలో పెట్టుకోగలిగితే నిజంగా భలే అందరూ సంతోషంగా ఉంటారు. ఎలాగంటే ఇప్పుడు గృహం ఉంటుంది, భార్యాభర్త ఉంటారు. భర్త బాధ్యత ఏంటి? పాపం కష్టపడి సంపాదించుకురావడము. ఆ భార్య బాధ్యత ఏంటి? ఇంటిళ్ళ బాటికి చక్కగా పిల్లలకి, భర్తకి, అత్త మామలకి అందరికీ వండి పెట్టుకుని వాళ్ళని హ్యాపీగా ఉంచడం. మరి ఇక కుటుంబం అన్న తర్వాత ఎన్నో ఉంటాయి కదండి, వాటిని అన్నిటినీ కూడా చక్కగా చేసుకోవడం. అప్పుడే కదండి అది బాధ్యత. అది నాకెందుకులే అనుకుంటే అది బాధ్యత ఎలా అవుతుంది? బాధ్యత అవుతుంది. ఈ కుటుంబ వ్యవస్థని కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఇప్పుడు రకరకాలుగా ఇబ్బంది పాలవుతున్నారు. దానివల్ల పిల్లలు కూడా చెడు మార్గాన్ని పడుతున్నారు. ఎందుకంటే ఈ కుటుంబ వ్యవస్థ కరెక్ట్గా ఉండాలి. మనకు తెలియకుండానే మన పిల్లలు మనల్ని ఫాలో అవుతూ ఉంటారండి, పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు. అది గమనించుకోవాలండి. ప్రతి తల్లి గమనించుకొని మన బాధ్యత ఎంతవరకు. కుటుంబం అప్పుడు భర్త తీసుకొచ్చి ఇస్తాడు, భార్య ఏం చేయాలండి? ఆ కుటుంబాన్ని సక్రమైన మార్గంలో ఏది అవసరమో ఏది అనవసరమో అనుకుంటూ చక్కగా వాళ్ళకి సంతృప్తికరంగా వండి పెట్టడము, వాళ్ళకి ఎప్పుడు ఏ టైంకి ఏం కావాలో చూసుకోవడము, ఇది చేస్తూ ఉంటే ఆ పిల్లలు కూడా బాధ్యతగా పెరుగుతారు. లేకపోతే ఈరోజు చూడండి ఎంత అవస్థ పడుతున్నారో, కుటుంబ వ్యవస్థ కూడా చాలా ఇబ్బందులు పాలవుతుంది. కాబట్టి మనము కుటుంబాన్ని ఒక బాధ్యతగా స్వీకరించి దాన్ని మనము సక్రమైన మార్గంలో నడిపించుకున్నప్పుడు అది బాధ్యత అవుతుంది. అలాగే బయట ఏదన్నా జరిగినప్పుడు అది మన బాధ్యతే. ఎవరికైనా సహాయం చేయాలనుకోండి, చేద్దాం. ఓ 10 రూపాయలు ఇవ్వాలంటే నష్టం ఏం లేదు. ఎందుకంటే మనం ఎన్నో రకాలుగా ఖర్చు పెట్టుకుంటాం. ఇలాంటి నష్టం జరిగినప్పుడు మనం వేరే వారికి మన బాధ్యతగా, మన వంతుగా సహాయం చేస్తే చాలా మంచిదండి. ఒక వ్యక్తి దెబ్బలు తగిలి ప్రాణాపాయ స్థితిలో ఉంటే బాధ్యత గల వారిగా మనం ఏం చేయాలండి? చికిత్స చేయిస్తామా? ప్రాథమిక చికిత్స చేయిస్తాం. కాదంటే
ఆ చికిత్స లభించే చోటుకి తీసుకెళ్తాం వ్యక్తిని. అలా కాకుండా నాకు సంబంధం లేదు, వ్యక్తి బాధ్యత నాకెందుకు అనుకుంటే, చూసి చూడనట్టు వెళ్ళిపోతే మరి ఉమ్, మానవ జన్మెత్తినందుకు కనీసం మానవత్వం చూపించాలి కదండి. అదే బాధ్యత. అంటే ఒక వ్యక్తి మన కళ్ళ ముందే కష్టపడుతూ ఉన్నాడు అనుకోండి, మనము స్పందించాలి. స్పందించకపోతే ఇంకా మనిషిగా ఎలాగుంటుందండి, మానవత్వం ఎలా అనిపించుకుంటుంది? ఇప్పుడు ఈ రోజుల్లో అలా చూసి చూడనట్టు జరుగుతుంది. ఎందుకంటే అసలు మళ్ళీ నా నెత్తిన పడుతుంది, నాకెందుకు వచ్చింది అనుకో, బాధ్యతగా ఏది చేయలేకపోతున్నారు. అలాగని దారి నా పక్కనున్న బండరాయికి మనకి తేడా ఏముంటుంది? కొన్నిసార్లు సందర్భానుసారంగా కూడా ఆ క్షణంలో ఏమీ చేయకుండా ఉందామా బాధ్యతాయుతమైన ప్రవర్తనే అవుతుంది. ఒక్కొక్కసారి చూడండి, నిజంగా కూడా ఒక్కొక్కసారి బాధ్యతగా చేద్దామా, నిజంగా ఒక్కోసారి అది మన నెత్తిన బండరాయిలాగా తయారవుతుంది. లేదు చూసి చూడనట్టు పోదామా, ఒక్కోసారి అది కూడా మంచిదే అవుతుంది. కాబట్టి అయితే బాధ్యతని స్వీకరించాల్సిన వేళల్లో ఆ పని చేయకపోవడము మీ ఉన్నతికి ఏ రకంగానూ తోడ్పడదు. అంటే చూడండి, ఒక్కొక్కరు మనసులోనే బాధపడుతూ, అంటే స్పందన ఉండదు వాళ్ళలో, ఒక స్పందన ఉండదు. సపోజ్ ఇప్పుడు భార్య వంట చేసిందండి, భర్త వచ్చి తింటూ పేర్లు పెడతాడు. కానీ ఆ పేర్లు పెట్టకుండా అందులో చిన్న లోపాలు ఉండొచ్చు, ఉప్పు ఎక్కువ ఉండదు, లేదా ఉప్పు తక్కువ ఉండొచ్చు, కారం ఎక్కువ ఉండొచ్చు, కారం తక్కువ ఉండొచ్చు. అంత మాత్రాన ఆ భార్యని నువ్వు పనికిరాని దానివి, నువ్వు సరిగ్గా చేయలేదు, అది ఇది అనేస్తాను అనుకోండి, ఆమె ఎంత బాధపడుతుంది. అదేని కొంచెం ఇందులో అంటే చెప్పే విధానంలో ఆ స్పందన ఎలా ఉండాలంటే, చెప్పే విధానంలో మాటల్లోనే ఆ భావాన్ని మనం వ్యక్తపరిస్తే వాళ్ళు రెండోసారి ఆ గృహిణి చక్కగా చేసి పెడుతుంది, ఎంతో రుచికరంగా బాగుంటుంది. అంతేకాని మనము డైరెక్ట్గా ఆమె స్టార్ట్ చేసిన కాడి నుంచే నువ్వు ఆమెని బాధపట్టేటట్టు మాట్లాడితే ఆమె రెండోసారి కూడా ప్రతి దానికి డౌట్ పడుతూ అస్సలు సరిగ్గా చేయలేరు. భర్తలు ఈ విషయం తెలుసుకోవాలి, శ్రీమూర్తి మనస్తత్వాన్ని తెలుసుకుని అలాగే ఒక బిడ్డ వచ్చి అమ్మ బాగుంది అన్న అంటే ఇంకోసారి ఇంకా ప్రేమగా చేసి పెట్టాలనుకుంటుంది తల్లి. అందుకని నువ్వు ఇలా చేసావేంటి, ఆ పక్కింటి ఆంటీ అయితే బెస్ట్ అని అన్నాడు అనుకోండి ఆ బిడ్డ, ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుంది. ఇలా కూడా ఒక్కొక్కసారి మనలోని స్పందన, అంటే ఒక మంచి మాటను మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, వాళ్ళని ఏ విధంగా బాధ్యతగా మనము ప్రేమగా చేయాలి, వాళ్ళని సంతృప్తి పరచాలి అంటే ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడము బెస్ట్. లేదు మన స్పందనని తెలియజేస్తే ఇంకా కొంచెం బెస్ట్. ఏమండి, మీ స్వంత వ్యాపారము కాకపోవచ్చు, మనము కష్టపడి చేస్తే ఎవరికో లాభం కానీ మనకేంటి అనిపిస్తుందండి. ఒక్కోసారి చూడండి, మనకి ఏదైనా మనం ఒక వ్యాపారం చేసాం, మనకు లాభం వచ్చింది అనుకోండి, ఎంత సంతోషపడతామో కదా. అదే మనకు లాభం రాలేదు, ఎవరికో వచ్చిందండి, అప్పుడు అసూయ చెందకూడదు. సరే, మనం ఇంకా ట్రై చేయాలి దాని గురించి. అంటే మనం ఇంకొంచెం బాధ్యత తప్పి ప్రవర్తించాం కాబట్టి మనకి అది సరిగ్గా లాభం రాలేదు. అతను బాధ్యతతో చేశాడు కాబట్టి అతనికి లాభం వచ్చింది. అంత మాత్రాన మనము వాళ్ళని చూసి అసూయ చెందకుండా మనం ఇంకొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే, బాధ్యత అంటే ప్రతి విషయంలోనే ఉంటుందండి. బాధ్యత అంటే ఏదో ఒక విషయంలోనే ఉంటుందేమో అనుకోకండి, ప్రతి విషయంలోనే అది బాధ్యతే. అది బాధ్యతగా వ్యవహరిస్తే అది బాధ్యత అవుతుంది. అలా చేయాలండి ఎప్పుడైనా సరే. దానికి ఆ పని చేయగల సామర్థ్యత మీకుందా లేదా మీరు తెలుసుకోవడానికి అది మరొక పెట్టుబడితో చూడండి. నిజమే కదా, మనము ఎవరినో చూసి ఆడికి లాభం వచ్చింది, నాకు లాభం రాలేదు, నేను కష్టపడ్డాను, నేను చేసి, అది కాదు, కొంచెం ఏదో ఎక్కడో మనం తప్పామన్నమాట, మన బాధ్యతని మరిచాం.
కాబట్టి మనకక్కడ తప్పు జరిగింది. కానీ ఈసారి కరెక్ట్ బాధ్యతతో మనం చేయగలిగితే మనము దాన్ని సాధించుకోగలుగుతాం. మనం బాధపడాల్సిన అవసరం ఉండదు. మీ స్వంత వ్యాపారం అనుకుని దాన్ని ముందుకు నడిపించడానికి చేయండి. అంటే ఒక్కొక్కసారి మన సొంత వ్యాపారమే కాకపోవచ్చు. వేరే వేరే వాళ్ళతో కలిసి వేరే వాళ్ళ దగ్గర కూడా మనం వ్యాపారం చేసామనుకోండి. వాళ్ళు కూడా బాగుపడాలి కదండీ! ఎందుకంటే మనకు జీతం ఇవ్వాలంటే ఆ వ్యాపారి బాగుపడితేనే కదా! అలా అనుకోవాలి. అంతేగాని వాడి వ్యాపారాన్ని ఏంటి నేను వృద్ధి చేసేది? నాకేం అవసరం అనుకుంటే ఎలాగండి? ఇప్పుడు ఉద్యోగస్తులున్నాడు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో అందరూ ఇంజినీర్‌లే, ఈ సాఫ్ట్‌వేర్‌లే. మరి వాళ్ళు కష్టపడితేనే కదండీ అతను జీతం ఇస్తాడు. అతను బిజినెస్‌ని పెంచాలి కదా వీళ్ళు. పెంచకుండా నాకేంటి? నాకేం బాధ్యత వాడిది? వాడు జీతం ఇస్తే చాలు అనుకుంటే ఎలాగా? ఎలాగండి? నష్టపోతే అతను జీతాలు ఎలాగివ్వగలుగుతాడు? అందుకని ఒక వ్యాపారి దగ్గర మనము పని చేస్తున్నామంటే, ఆ వ్యాపారాన్ని వృద్ధి చేసే విధంగా ఉండాలే తప్ప, అతను నష్టపోయే విధంగా ఉండకూడదు. అతను హ్యాపీగా ఉండడానికి మనము ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం వల్ల లాభము మీ యజమానికి మాత్రమే కాదు, మీ చాకచక్యానికి కూడా అంటే మన తెలివితేటలు కూడా పెరుగుతాయి. ఇప్పుడు మనము అతని కోసమే కాకుండా మన తెలివితేటలు కూడా దొరుకుతాయి. ఇది చూడండి ఇక్కడ ఎలాగంటే ఏదైనా ఒక విద్య నేర్చుకున్నాం అనుకోండి, దాన్ని సాధన అంటే చేస్తూ పోతూ ఉంటేనే వస్తుంది. అంతేగాని దాన్ని మూలపడేసి నేను నేర్చేసుకున్నాను, నాకు అన్నీ వచ్చేస్తా అనుకుంటే అది పూర్తిగా నేర్చుకున్నది కూడా పోతుంది. సాధన లేని పనులు సమకూర దొరలున. ఎప్పుడు మనకి అది సాధన చేయకపోతే మనకి అనుకూలంగా ఉండమండి. అలాగే ఆ వ్యాపారి దగ్గర పనిచేస్తున్నప్పుడు మనం కూడా ఆ బాధ్యతగా వ్యవహరిస్తే ఎటువంటి పనినైనా మనము సాధించుకోగలం. మనకే మంచి పేరు వస్తుంది. అలా కాకుండా మరొకరి వ్యాపారమే కదా అని మనము నిర్లక్ష్యం చేసామనుకోండి, ఆ వ్యాపారం త్వరలో మూతపడుతుంది కదా. పాపం మనకి ఆధారం ఉండదు, ఏముండదు. అతను ఏం చేస్తాడు? నా వ్యాపారమే కుంటుపడింది, నువ్వు నాకు పనికిరావు, నువ్వు అవసరం లేదా అంటాడు కదా. అంత తెచ్చుకోవాలండి కాదు. బాధ్యతతో చాకచక్యంగా మరి మనం పనిచేయగలిగితే దాంతోపాటు మనకి జీతం వస్తుంది, మన భుక్తి కలుస్తుంది, చక్కగా అతను సాటిస్ఫై అవుతాడు, ఆ వ్యాపారి కూడా తృప్తి పడతాడు. బాధ్యతల్ని మరొకరికి మనము నెత్తిన పెట్టినట్టుగా భావించకుండా, అంటే వాడి బాధ్యతలన్నీ నా నెత్తిన ఉన్నాయంటే నేనెందుకు చేయాలరా అని అనుకోకుండా వాటిని అంటే మనము స్వీకరించగలిగితే, మన ప్రయత్నము మనం చేయగలిగితే చక్కగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనము హ్యాపీగా ఉంటారు. అలాగా ఇక్కడ ఒక చిన్న కథ చెప్పాడండి. యూది అనే జైన్ గురువు ఒక ఆయన ఉండేవాడట. ఆయన ఎప్పుడు భుజం మీద ఒక పెద్ద మూట పెట్టుకొని మోస్తూ ఉండేవాడంట. అందులో ఏవేవో ఉండేవంట. ప్రతి ఊరిలోనూ పిల్లల్ని చూసినప్పుడల్లా దగ్గరికి తీసుకుని అందులో అంటే చాక్లెట్లు అంటాం కదా, ఆ చాక్లెట్లు లాంటివి ఇచ్చేవాడంట. ఒకరోజు మరొక జైను మతస్థుల అతనికి ఇంకొక అతను తారసపడతాడు. అప్పుడు అతను ఆయన్ని అడుగుతాడు. అతని పేరు హ్యూది. తన మూటను కింద పారేసి నిలబడ్డాడు. జైన్ అంటే ఇంకొక అతను తారసపడి అతన్ని అడుగుతాడు, ఈ మూటలో ఏముంది అని. హ్యూది తన మూటని కింద పారేసి నిలబడ్డాడు. జైన్ ఉద్దేశం ఏమిటో అని 2 ప్రశ్నలు అడిగాడు. హ్యూది కింద పడేసిన మూటను మళ్ళీ పైకెత్తుకున్నాడు. మళ్ళీ నడవడం ప్రారంభించాడు. మూట తనది కాదని కింద పడవేగా సంతోషంగా ఆ భారాన్ని మోయగలగడం 2 చేయగలరని చెప్పగానే చెప్పాడు. ఇక్కడ ఏంటంటేనండి, ఒక జైన్ మతస్థులు ఒక అతను ఎప్పుడూ ఒక మూటని ఇలా భుజాన్ని వేసుకుని ఊరు తిరుగుతూ ఉండేవాడండి. కానీ పిల్లలు కనపడ్డప్పుడు అతనికి పిల్లలందరినీ చేర తీసుకుని అతను ఆ మూటలో ఉండే అంటే స్వీట్ పదార్థాలు అన్నాడు, అంటే మనం చాక్లెట్లు ఇచ్చేవాళ్ళంట.
ఇచ్చిన తర్వాత అదే మతస్థుడు ఒక అతను ఇతను తారసపడి, నువ్వు ఈ మూటలో ఏం పెట్టుకున్నావు, ఈ మూటని ఇంత బరువుగా ఉంటుంది, ఆ మూటని ఎప్పుడు భుజాన్ని వేసి తిరుగుతావు కదా అని నీకు భారం అనిపించట్లేదా అని అడుగుతాడు. అతను నిజంగా సమాధానం చెప్పడు. ఆ మూటని అప్పుడు కింద పడేస్తాడు. కింద పడేసి అతను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పడం మళ్ళీ మూట ఎత్తుకుని మళ్ళీ నడుస్తూ మొదలు పెడతాడు. మళ్ళీ నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పలేదు, ఈ మూటలో ఏముంది, ఇంత బరువు ఉంది, ఇది నీకు భారం కాదా, దీన్ని భుజాన్ని వేసుకుని తిరుగుతున్నావు అంటే మళ్ళీ కింద పడేస్తాడండి అతను ఆ మూటని. మళ్ళీ పైకి ఎత్తుకుంటాడు. అంటే అతను అక్కడ చెప్పకనే చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడు? నిజమే, ఈ మూటలో బరువు ఉంది, నేను మొయ్యలేకపోతున్నాను, నాకు భారమే, బరువుగా ఉంది. అంత మాత్రాన ఈ మూట నాకు అవసరం కదా, అది నా బాధ్యతది, అది లేకుండా అతనికి గడవదు. అందులో ఏవేవో పెట్టుకున్నాడు అతను. అడిగిన అతను ఒక అంటే బరువుగా ఉంది కాబట్టి అతనితో మాట్లాడినంత సేపు ఇతను మూటను కిందేశాడంటే మరి పాపం బరువుగా ఉందనే కదా అర్థం. కానీ తప్పనిసరి బాధ్యత, మొయ్యాలి కదా. అది అతను అర్థం చేసుకోవట్లేదు, అడిగిందే అడుగుతున్నాడు, కానీ అతను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఇతను అనుకుంటాడు. చూడండి, అప్పుడు అడిగిన అతను తెలివైనోడా, ఇతను ఇలా ప్రవర్తించి చూపించినోడు తెలివైనోడా? చెప్పకనే చెప్తాడండి అతనికి. నిజమే, నువ్వు అడిగిన ప్రశ్న బాగానే ఉంది, అది బరువుగా ఉంది, నిజం, కానీ అది నా బాధ్యత, దాన్ని నేను వేసుకునే తిరగాలి, అది నా బాధ్యత అని అక్కడికి 2 సార్లు అతను అడిగినప్పుడల్లా కిందేస్తాడు, మళ్ళీ ఎత్తుకుని పాపం వెళ్తూ ఉంటాడు. అయినా సరే అతను అదే ప్రశ్న వేస్తూ ఉంటాడు. అంటే అతను అప్పుడు అనుకుంటాడు అనమాట, అతను అడిగిన ప్రశ్నకి నేను సమాధానంగా 2 సార్లు కింద మూట పడేశాను కదా, అప్పుడు కూడా అతను అర్థం చేసుకోలేదే నా బాధ్యత. అదండి బాధ్యత. ఏదైనా బరువుగానే ఉంటుంది, తేలిగ్గా ఏముండదు. అదే చాలా కష్టపడిపోయేది ఎవరి కోసం? అది మన బాధ్యత. బాధ్యత నుంచి ఇది కష్టం అనుకుంటే కుదరదండి, బాధ్యతలో కష్టాలు ఉంటాయి. అదే అతను చెప్పకనే చెప్తాడు, మాట చెప్పకుండానే చేసి చూపిస్తాడు అక్కడ. అది నా బాధ్యత, అది నన్ను మోసుకోవాలి. అలాగే మనకి ఈ కుటుంబ బాధ్యత అనేది మన బాధ్యత. అది బరువు అనుకుంటే చేయలేము. ఆ ప్రేమలు, ఆ బంధాలు అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? అది మన బాధ్యత అనుకుంటే అది వస్తుంది. అప్పుడే మనకు ఆనందము కలుగుతుంది. సూది కింద పడేసిన మూటను పైకి ఎత్తుకుని మళ్ళీ నడవడం ప్రారంభించాడు. మూట తనది కాదని కింద పాడేయగలగడము సంతోషంగా, ఆ భారాన్ని మోయగలగడము 2 చేయగలరని చెప్పకనే చెప్పాడు అతను. నిజమే, భారాన్ని మోయడం అనేది కొంచెం కష్టమే, కానీ మన బాధ్యత అది. కాబట్టి అతను బాధపడకుండా బాధ్యతల్ని మోయగలిగితే అది బరువు అవ్వదు. చూడండి, మీ జీవితానికి మీరే బాధ్యులు, అందువల్ల ఎప్పుడూ బాధ్యతల్ని నిరాకరించకండి. మొట్టమొదట బాధ్యతను ఒక చర్యగా భావించండి. ఇది నా బాధ్యత, ఇది నేను చేసి తీరాలి అని మనం అనుకుంటే అది బరువు ఎందుకు అవుతుంది, భారం ఎందుకు అవుతుంది? బాధ్యతను మానసికమైన భావనగా స్వీకరించాలి. బాధ్యతాయుతమైన వ్యక్తిగా మీరు మారితే నిశ్చింతగా ఆనందంగా ఉండగలుగుతాము. చూసారా, ఏదైనా సరే ఇది నా బాధ్యత అని మనము అది భారం అనుకోకుండా ఆ బాధ్యతని స్వీకరించగలిగితే చాలా ఆనందంగా ఉండగలుగుతామండి కదా. మరి చూసారా, బాధ్యత గురించి ఎంత, ఈ బంధాల గురించి ఎంత గొప్పగా చెప్పారో. మరి కొన్ని విషయాలతో రేపు తెలుసుకుందామండి. అంతవరకు అందరికీ సాయం.